జల్సాలకు అలవాటు పడిన యువకుడు గులాని ఆసిఫ్ సులువుగా డబ్బు సంపాదించేందుకు నిషేధిత ఎండీఏ డ్రగ్స్ ను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్కు చెందిన ఇతను కొంపల్లిలో ఉంటూ బేకరీలో పనిచేస్తూ తన జల్సాల కోసం ముంబైలోని అలీ వద్ద ఎండీఎంఏతో పాటు డ్రై గంజాయిని తీసుకువచ్చి నగరంలో సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తూ యువతకు విక్రయించేవాడు. కొంపల్లిలో తరుణ్ వ్యాన్, మహమ్మద్ ఇక్బాల్, సుశాంత్ కుమార్ రెడ్డిలకు విక్రయిస్తుండగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ జహీరాబాద్ మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని నుండి 4,40,000 విలువైన 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని గులాని ఆసిఫ్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు, కొనుగోలు చేసిన ముగ్గురికి కౌన్సిలింగ్ చేసి హెచ్చరిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి అక్కడ కలెక్ట్ చేసుకోవటం, తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అమ్మటం. ఈ యొక్క రాకెట్ని కూడా మన ఎస్ఓటి వాళ్ళు, లోకల్ పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నలుగురిని కూడా, అంటే మెయిన్ కింగ్ పిన్ని ఇతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. మిగతా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి వీళ్ళందరినీ కూడా మన మేడ్చల్ ఎస్ఓటి వాళ్ళని, వాళ్ళ యొక్క ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ వాళ్ళ ఎంటైర్ టీంని, అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, మన మేడ్చల్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ పురుషోత్తము, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, ఇందులో ఐఓ పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, వారి యొక్క టీం అందరినీ కూడా నేను సిపి గారు కూడా వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా పెడతాం. ఇక్కడ 20 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో పాటు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికన్నా అనుమానాలు ఉంటే మేము పదే చెప్తున్నాం, మీడియాకు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇట్లా ఎవరన్నా డ్రగ్స్ అమ్మినా కానీ, కొన్నా కానీ, కన్జ్యూమ్ చేసినా కూడా మీరు ఇక్కడ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికి ప్రెస్ నోట్లో కూడా ఇస్తున్నాము. మనకి సైబరాబాద్ ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ అనేది ఒకటి ఉంది. దాని యొక్క నెంబర్ 7901105423. అదేవిధంగా మన సైబరాబాద్ వాట్సాప్ కాల్ కూడా ఉన్నది, 9490617444. ఈ నెంబర్లకి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ యొక్క సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. ఇక నేరస్తుల మీద చర్య తీసుకోవడానికి కానీ, సమాజంలో మనకి డ్రగ్స్ అనేది సరఫరా కాకుండా చూడటానికి మనందరం కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, ఈ యొక్క టాస్క్ చేసిన వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.